సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గత 5 ఏళ్లుగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా జరిగిన ప్రగతిని దృష్టిలో పెట్టుకుని మరోసారి జగన్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించడం ద్వారా సంక్షేమ పథకాలు కొనసాగేలా ప్రజలందరూ సహకరించాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పలు ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. స్థానిక నాయకుల ఆహ్వానం మేరకు ఆయా గ్రామాల్లోని సామాజిక వర్గాలను కలుసుకున్నారు. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఆరికరేవుల, కుమారదేవం, గజ్జరం, తుపాకులగూడెం, అన్నదేవరపేట గ్రామాలలో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ పార్టీ శ్రేణులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, లీడ్ క్యాబ్ డైరెక్టర్ తగరం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం నిరంతరాయంగా కొనసాగాలి అంటే మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు కల్లబొల్లి మాటలు, మోసపూరిత హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని వారి వలలో పడవద్దని సూచించారు. ప్రజలకు మద్దతుగా నిలిచి వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకుని వెళ్లే వైసీపీ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్కు అండగా నిలబడాలని కోరారు. ఇటువంటి పాలన దూరం చేసుకుంటే ప్రజలు మళ్లీ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. పలు గ్రామాల నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలువలతో సత్కరించారు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం వల్ల పేదరికం బాగా తగ్గింది. 12 ఉండేది 4.8కి తగ్గింది. అదేవిధంగా మనకి 13,50,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి, 158 పరిశ్రమలు వచ్చాయి, 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అందులో గవర్నమెంట్ ఉద్యోగాలు 1,90,000, మిగతావి ప్రైవేట్ సెక్టార్లో వచ్చినాయి. ఇలా సంక్షేమం ఇస్తూ పేదరికం తగ్గించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మంచి విద్యని, అంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు, చదువుకోవాలని చెప్పేసి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి గవర్నమెంట్ స్కూల్స్లో, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా సరే అమ్మఒడి, విద్యాదీవన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఆ పిల్లలు, పేదింటి పిల్లలు చదువుకుంటే కుటుంబ స్థితిగతులు మారుతాయని చెప్పి విద్యకి 18,000 కోట్లు హెచ్చించారు. అంటే వాళ్ళకు ఓటు ఉండదు, ఓటు లేకపోయినా కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు చదువుకోవాలని సత్సంకల్పంతో అలా చేశారు. అదేవిధంగా వైద్యం, సాధారణంగా మనం ఎప్పుడైనా అప్పుల పాలయ్యేది సాధారణ కుటుంబీకులు ఎవరైనా ఒకటి ఆ పిల్లల్ని చదివించడానికి అప్పులు చేస్తారు, రెండోదేమో ఏమైనా వ్యాధుల బారిన పడితే హాస్పిటల్ ఖర్చుకి రుణగ్రస్తులు అవుతారు. అంటే ఈ అప్పులు ఎందుకు చేస్తామంటే రెండు పరిస్థితులు అనేవి, వైద్యం, విద్య. సో ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచి ప్రతి ఊరిలోనూ ఒక విలేజ్ క్లినిక్ పెట్టి 5 మెడికల్ కాలేజీలు స్థాపించి వైద్యాన్ని కూడా అత్యధిక ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసి మమ్మల్ని పార్లమెంట్కి పంపిస్తే ఈ ప్రాంత మంచి అభివృద్ధి చేస్తాను. ఐటీ హబ్గా, మెడికల్ హబ్గా, టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా చేద్దామని నా ప్లాన్. అదేవిధంగా గోదావరి పక్కన ఉన్నాం మనం. గోదావరి జలాలు, పరిశుద్ధమైన జలాల్ని ప్రతి గ్రామానికి పంపించాలి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ కూడా ఇంకా మిగిలి ఉన్నాయి, ఇంకా 60% అయింది కానీ ఇంకా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలనేది నా ఆలోచన. మీ అందరి సహకారంతో, దేవుడు ఆశీస్సుతో నెగ్గితే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తా అని చెప్పి మీకు మరొకసారి మనం చేస్తూ అందరికీ ధన్యవాదాలు.